ఒక భారతీయుడైంది నేను ఇండియన్ను, నేను చైనీస్ కాదు అని చెప్పి ప్రతిరోజు చెప్పుకోవాల్సి రావడము ఎంత దుర్మార్గమైన వాతావరణం. అలా చెప్పకపోతే నువ్వు చింకి, నువ్వు చైనీస్, నువ్వు మోమోస్, నువ్వు నేపాలి అని చెప్పి టీజ్ చేస్తున్నారు వాళ్ళని. We are not Chinky, man. We are not Chinky. I know. I am so Nepali and I am Gorkha. But కొన్నాళ్ళ క్రితము ఒక అమ్మాయి అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం నుంచి చైనా వెళ్ళింది. షాంఘాయ్ ఎయిర్పోర్ట్లో ఆమె దిగగానే ఆమె పాస్పోర్ట్ తీసుకొని 18 గంటల పాటు ఆమెను ఆపేశారు. కారణం ఏంటో తెలుసా? అరుణాచల్ ప్రదేశ్ భూభాగంలో కొంత భాగాన్ని చైనా ఆ మధ్య ఆక్రమించింది కదా. సో అరుణాచల్ ప్రదేశ్ భారతదేశానికి చెందిన రాష్ట్రం కాదు, అది చైనాకి సంబంధించిన భూభాగము అని చెప్పి ఆ వివాదం నడుస్తున్న టైంలో ఈ యువతి షాంఘై వెళ్ళినప్పుడు వాళ్ళు ఆమెను అక్కడ అడ్డుకున్నారు. So an Indian origin woman from Arunachal Pradesh, her passport was declared invalid by the Chinese officials at the Shanghai airport because they claimed that Arunachal Pradesh is China land. I said, do you mean India is not a valid, like what do you mean by that? And then she basically used translate and said, Arunachal is part of China, your passport is invalid. ఆమె నేను చైనీస్ కాదు, ఐఆమ్ ఇండియన్, నాది అరుణాచల్ ప్రదేశ్, నేను ఇండియా అని చెప్పి ఆమె వాళ్ళ కళ్ళు తెరిపించి బయటపడింది. కానీ అదే అమ్మాయి భారతదేశంలో కూడా ప్రతిరోజు ఇండియన్స్కి నేను ఇండియన్, నేను చైనీస్ కాదు అని చెప్పి చెప్పుకొని తిరగాల్సి వస్తుంది. ఆమె కాదు, నార్త్ ఈస్ట్ స్టేట్స్ నుంచి మిగతా రాష్ట్రాలకు వెళ్ళి చదువుకుంటున్న వాళ్ళు, పని చేసుకుంటున్న వాళ్ళు ప్రతిరోజు కూడా నేను చైనీస్ కాదు, ఐఆమ్ ఇండియన్ అని చెప్పి చెప్పుకోవాల్సి వస్తుంది. అంటే వాళ్ళది ఎంత పెద్ద కష్టం. నార్త్ ఈస్ట్ ప్రజలు ఫేస్ చేస్తున్న ఈ ఇష్యూని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి, ఈ విషయంలో సెన్సిటైజ్ అవ్వాలి. నువ్వు మా కులం కాదు అని చెప్పి కుల దురహంకార హత్యలు చేస్తున్నాడని మనం చూస్తున్నాము. నువ్వు మా మతం కాదు అని చెప్పి మత దురహంకార హత్యలు చేస్తున్నాడని మనం చూస్తున్నాం. ఇప్పుడు నువ్వు మాలాగా లేవు కాబట్టి మా దేశం కాదు, నువ్వు చైనా వాడివి అని చెప్పి ఇక్కడ మన త్రిపురకు చెందిన ఏంజెల్ చెక్మా అనే MBA స్టూడెంట్ని ఐఆమ్ ఇండియన్, ఐఆమ్ నాట్ చైనీస్ అనేవి ఆ రేసిస్ట్ అటాక్లో చనిపోయిన ఏంజెల్ చెక్మా చెప్పిన ఆఖరి మాటలు. ఇప్పుడు అవే మాటల్ని మొత్తం నార్త్ ఈస్ట్ స్టేట్స్లో ఉండే విద్యార్థులు, యువత, లీడర్సు దేశం మొత్తానికి వినిపించేలాగా చాలా గట్టిగా అరిచి చెప్తున్నారు, ఏడ్చి చెప్తున్నారు. Racist remarks including calling the brothers Chinese. SC/STస్ని ఎవరైనా కులం పేరుతో దూషిస్తే వాళ్ళ మీద నేరాలకు పాల్పడితే కఠిన చట్టం ఉన్నట్లే నార్త్ ఈస్ట్ వాళ్ళ మీద రేసిస్ట్ అటాక్స్ చేసిన వాళ్ళని శిక్షించేలాగా, నార్త్ ఈస్ట్ పీపుల్ ఐడెంటిటీని కాపాడేలాగా వాళ్ళకు ఒక ప్రొటెక్షన్ షీల్డ్ లాగా ఉండే కఠినమైన చట్టాలు తీసుకొని రావాలి, మాకు కూడా ఒక చట్టం కావాలి అని చెప్పి ఢిల్లీ జంతర్ మంతర్లో నార్త్ ఈస్ట్ స్టూడెంట్స్ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. कौन सा साइन बोर्ड लेकर चलना पड़ेगा ये प्रमाण करने के लिए कि हम भारतीय हैं. చాలా మంది నార్త్ ఈస్ట్ లీడర్స్ కూడా, చాలా పెద్ద లీడర్స్, వాళ్ళు కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీల నుంచి కూడా అండ్ ఇతర పార్టీల నుంచి కూడా పార్టీల్ని పక్కన పెట్టి ఏంజెల్ చెక్మా మీద జరిగిన దాడిని ఖండిస్తున్నారు. మేము చైనీస్ కాదు, మేము ఇండియన్స్ అని చెప్పి ఆ లీడర్స్ వాళ్ళ ఐడెంటిటీని వాళ్ళు అందరికీ వినిపించేలాగా చాలా ఆవేదనగా చెప్తున్నారు. चाइनीस नहीं है और हम चिन पोंग चिन कुछ नहीं है, हम भी भारतीय हैं. I am an Indian. I am not Chinese. Northeast are Indians. The people of Northeast are not Chinese. మన ఫేషియల్ ఫీచర్స్ని మనము మన పూర్వీకులు పుట్టిన ప్లేస్ డిసైడ్ చేస్తుంది. ఒక్కో దేశం వాళ్ళు ఒక్కోలాగా ఉంటారు. మన దేశంలో కూడా కాశ్మీరీస్ ఒకలా ఉంటారు, కర్ణాటక వాళ్ళు మరోలాగా ఉంటారు, తమిళనాడు వాళ్ళు ఉన్నట్లు గుజరాతీ వాళ్ళు ఉండరు, పంజాబీస్ లాగా మన ఏపీ తెలంగాణ ప్రజలు ఉండరు. నార్త్ ఈస్ట్లో సిక్కిం సహా 7 సిస్టర్స్గా మనం పిలిచే 7 రాష్ట్రాలు, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, మిజోరాము, మణిపూరు, నాగాలాండ్, మేఘాలయ, ఈ రాష్ట్రాలకు చైనా, మయన్మార్, భూటాన్, బంగ్లాదేశ్ దేశాలు ఆనుకొని ఉంటాయి. ఆ దేశాల ప్రజల్ని పోలినట్లు మన నార్త్ ఈస్ట్ పీపుల్ ఉంటారు. అది చాలా సహజం. అలా ఉండడం వాళ్ళ తప్పెలా అవుతుంది? అలా ఉండకూడదు అని ఏముంది? చైనా వాళ్ళని పోలినట్లు ఉన్నంత మాత్రాన వాళ్ళను హేళన చేయొచ్చా? వాళ్ళని కొట్టచ్చా? కించపరిచే మాటలు అనొచ్చా? వాళ్ళని ఎందుకంత విద్వేషము? ఈ వీడియో ఒకసారి చూడండి. ఒకసారి ఒక కొరియా అతను ఇండియాను విజిట్ చేయడానికి వస్తే అతన్ని చూసి కరోనా వైరస్ అని చెప్పి అతని వెంటబడి హేళన చేశారు కొంతమంది. అతను నేను చైనీస్ కాదు, నేను కొరియా అని చెప్పి చెప్పగానే విపరీతమైన క్రేజ్తో చూశారు. ఓ కొరియానా అని చెప్పి, మన దగ్గర K-pop లాంటివి చాలా ఫేమస్ కాబట్టి. What the? Hello, I am. What the? Huh? You're Do from. you think am I Chinese? No. You are not Chinese. Not Chinese. Do you have eye? Korea.
So don't say corona to me, okay? Okay, sir. Okay, if I say Pakistan to you, you feeling not good, right? Okay. No. Same. I love Pakistan. Okay, you are Pakistan guy. However, don't say China to me. Okay, sir. ఐ లవ్ పాకిస్తాన్ అని చెప్పి కూడా అతను చెప్పాడు చూడండి. సో చైనా అనగానే ద్వేషము, కొరియా అనగానే ఒక అడ్మిరేషను. మనం చైనా వస్తువులను వాడతాం, చైనా మోమోస్ నూడిల్స్ తింటాము, కానీ చైనీస్ పోలికలతో ఉన్న మన నార్త్ ఈస్ట్ వాళ్ళని మాత్రం హేళన చేస్తాం. నార్త్ ఈస్ట్ నుంచి ఒక టూరిస్ట్ ముంబై గల్లీలోకి వెళ్ళాడనమాట. సో అక్కడ ఆ గల్లీలో ఉండే చిన్నపిల్లలు అతన్ని చైనీస్ అని చెప్పి ఎలా టీజ్ చేస్తూ మిడిల్ ఫింగర్ చూపించారో చూడండి. పాపం అతను నేను ఇండియానే అని చెప్పి ఆధార్ కార్డు చూపిస్తున్నాడు వాళ్ళకు. ऐसा नहीं बोलना चाहिए यार. देखो देखो आधार कार्ड है मेरे पास. मैं इंडियन हूँ. ఈ పిల్లల బుర్రల్లోకి చైనా మీద విద్వేషాన్ని ఎవరు నింపారు? అదే ఒక అమెరికన్ని చూస్తే ఈ పిల్లలు ఖచ్చితంగా ఇలా అయితే అన్నారు. ప్రతి చోట కూడా నేను ఇండియన్నే, నేను చైనీస్ కాదు, నేను ఫారినర్ని కాదు అని చెప్పి ఐడి కార్డులు పట్టుకుని తిరిగే పరిస్థితి మన దేశంలో ఫారినర్స్కి కూడా రాదు, కానీ నార్త్ ఈస్ట్ వాళ్ళకి వచ్చింది. మా నాన్న ఇండియన్, మేరే పాప ఇండియనే అని చెప్పి ఒక చిన్న అబ్బాయి, 2-3 ఏళ్ళ అబ్బాయి చెప్తున్న ఈ వీడియో తెగ వైరల్ అయింది నెట్లో. ఈ చిన్న పిల్లాడికి ఆటలో భాగంగా అయినా సరే మా నాన్న ఇండియన్ అని చెప్పి చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? మన ఇళ్ళలో కూడా పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు ఇలాంటి ఆటలు ఆడరు. మా నాన్న ఇండియను, మా అమ్మ ఇండియను అని చెప్పి చెప్పాల్సిన అవసరం కూడా వాళ్ళకి రాదు. చైనా మీద పొలిటీషియన్స్ నింపిన విద్వేషాన్ని ఇప్పుడు నార్త్ ఈస్ట్ వాళ్ళు రకరకాల అవమానాలతో ఫేస్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, నేను కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది. ఈ బ్రేక్లో కొన్ని పాడ్కాస్ట్లు చేయడం తప్ప చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ మీద వీడియోస్ చేయలేకపోయాను, మిస్ అయ్యాయి. సో బంగ్లాదేశ్లో ఏం జరుగుతుందో తప్పకుండా నేను వీడియో చేస్తాను. అంతకంటే ముందు పక్కిల్లైన బంగ్లాదేశ్ మీద మాట్లాడే ముందు నా సొంతిల్లైన ఇండియాలో ఏం జరుగుతుందో కూడా చెప్పాలి కదా. సో అందుకే ఈ వీడియో. సో ఇది మీకు నచ్చితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, సో దట్ ఇది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఈ ఛానల్ని ఇప్పటిదాకా మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇంతకీ ఈ రేసిస్ట్ అటాక్లో చనిపోయిన ఈ ఏంజల్ చెక్మా ఎవరు? త్రిపుర రాజధాని అగర్తలకు చెందిన బీఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ తరుణ్ ప్రసాద్ చెక్మా అనే ఒక హెడ్ కానిస్టేబుల్ కొడుకు ఈ ఏంజల్ చెక్మా. ఎస్, దేశ రక్షణ కోసం పనిచేస్తున్న వ్యక్తి కొడుకును నువ్వు ఈ దేశం వాడివే కాదు, చైనా వాడివి అని చెప్పి హేళన చేసి ఆ బీఎస్ఎఫ్ పోలీస్ తరుణ్ ప్రసాద్కి 2 కొడుకులు ఉంటే వాళ్ళని చాలా గొప్ప స్థాయిలో చూడాలి అని చెప్పి త్రిపురలో హైయర్ ఎడ్యుకేషన్ బాగుండదని చెప్పి ఉత్తరాఖండ్కి పంపించి అక్కడ ఒక ప్రైవేట్ యూనివర్సిటీలో వాళ్ళని చదివిస్తున్నాడు ఆయన. 24 ఏళ్ళ పెద్ద కొడుకు ఏంజిల్ చెక్మా ఎంబీఏ ఫైనల్ ఇయర్ చదువుతుంటే, రెండో కొడుకు 21 ఏళ్ళ మైకిల్ బీఏ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. ఇద్దరు కూడా ఉత్తరాఖండ్లో చదువుతున్నారు. డిసెంబర్ 9, 2025 సాయంత్రం 6:30 గంటలకు ఫ్రెండ్స్తో కలిసి ఏంజిల్ చెక్మా అతని తమ్ముడు మైకేల్ చెక్మా డెహ్రాడూన్లో ఉండే సెలాకుయి మార్కెట్కి వెళ్ళారు. అక్కడ ఒక 6 వ్యక్తులు వీళ్ళిద్దరిని చూసి చిక్నా, చింకీ, చైనీస్, మోమోస్ అని చెప్పి కామెంట్స్ చేశారంట. సో వీళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోబోతుంటే ఆ 6 వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు వెళ్ళిన బైక్కి అడ్డంగా నిలబడి మరి అవే మాటలతో రెచ్చగొట్టేలాగా వాళ్ళతో బిహేవ్ చేశారు అని చెప్పి ఈ మైకేల్ చెక్మా చెప్పాడు, ఏంజల్ చెక్మా బ్రదర్. चिंकी उनकी मेरे को थोड़ा सा रेसिज्म कर रहा था, तो मैं थोड़ा अपने तरफ से अपना सेल्फ डिफेंस मतलब थोड़ा बोल रहा था. बस उन्हें अपना कन्फेस करके भैया क्या वो गाली क्यों दे रहे हो, तो उनका वो प्लानिंग था, क्या था मेरे को पता नहीं, पर उन्होंने डायरेक्ट मेरे में अटैक कर दिया उन लोग ने. సో మమ్మల్ని కింద పడేసి కాళ్ళతో వాళ్ళు తన్నారు. ఒక యువకుడైతే ఒక కడియం తీసుకొని ఏంజల్ చెక్మా తల మీద చాలా బలంగా కొట్టాడు. దాంతో ఏంజల్ స్పృహ తప్పి కింద పడిపోయాడు. రాత్రి 7 గంటలకి అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళాము. అతని వీపులో వెన్నెముక కింద భాగంలో చాలా దారుణంగా కత్తితో పొడవడం జరిగింది. కత్తిపోట్లకు అతను గురయ్యాడు అని చెప్పి మైకేల్ బీబీసీకి చెప్పాడు. అలా తీవ్రంగా గాయపడ్డ ఏంజల్ చెక్మా 16 రోజుల తర్వాత డిసెంబర్ 26వ తేదీన చనిపోయాడు. నా కొడుకు భారతీయుడు, కానీ అతన్ని చైనీస్ అని చెప్పి తిడుతూ క్రూరంగా చంపారు అని చెప్పి, నా కలలన్నింటినీ కూల్చేశారు అని చెప్పి ఏంజల్ చెక్మా ఫాదర్ బీఎస్ఎఫ్ పోలీస్ అయిన తరుణ్ చెక్మా గుండె పగిలేలా ఏడుస్తున్నాడు. अभी तो हमने बच्चे को बहुत कोशिश किया, मतलब उसको ये बचाने के लिए हॉस्पिटल में मैडम.
ఏంజల్ మీద దాడి తర్వాత ఉత్తరాఖండ్ పోలీసులు ఈ అటాక్ని సీరియస్గానే తీసుకోలేదు. ఇది రేసిస్ట్ అటాక్ కానే కాదు, ఇది ఒక చిన్న వ్యవహారం అనేలాగా తీసుకున్నారు. సాక్ష్యాధారాలు ఏమీ లేవు రేసిస్ట్ అటాక్ అని చెప్పడానికి అని చెప్పి 3 రోజుల దాకా ఎఫ్ఐఆర్ కూడా చేయలేదు. 2 గ్రూపుల మధ్య జరిగిన దాడిలో ఏంజల్ చనిపోయాడు అని మాత్రమే చెప్పారు. అతను చనిపోయిన తర్వాత మాత్రమే సీరియస్ సెక్షన్స్ని యాడ్ చేశారు. ఆ 6గురిలో 5గురిని అరెస్ట్ చేశాము అని చెప్పి ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ ధామి త్రిపుర సీఎం మానిక్ సాహాకు చెప్పారు. ఉత్తరాఖండ్ ప్రభుత్వం 4 లక్షలు, త్రిపుర ప్రభుత్వం 5 లక్షలు, మొత్తం 9 లక్షల రూపాయలు ఏంజల్ కుటుంబానికి పరిహారంగా ప్రకటించారు. కానీ ఇదేనా ఏంజల్ చెక్మార్క్ జరగాల్సిన న్యాయము? ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగితే దీని మీద దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరగట్లేదు. కేవలం సోషల్ మీడియాలోనే ఎక్కువగా చర్చ జరుగుతోంది అండ్ వెబ్సైట్స్ రాస్తున్నాయి. అసలు ఇక్కడ కొంచెం మారి ఉంటే ఆ ఇన్సిడెంట్, అక్కడ చంపేసిన వ్యక్తి ఒక ముస్లిం అయి ఉంటే, లేకపోతే చనిపోయిన వ్యక్తి ముస్లిం అయి ఉంటే, అక్కడ హిందూ ముస్లిం ఇష్యూ కనుక ఉండుంటే అప్పుడు దేశమంతా దద్దరిల్లిపోయే స్థాయిలో దీని మీద చర్చ జరిగేది. కానీ దురదృష్టవశాత్తు దీని మీద అండ్ వాళ్ళ ఆవేదన మీద, నార్త్ ఈస్ట్ వాళ్ళ ఆవేదన ఇది, ఈ మొత్తం దీని చుట్టూ ఉండేది. సో వాళ్ళ పెయిన్ మీద జరగాల్సినంత చర్చ అస్సలు జరగట్లేదు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, చైనీస్ అనేది ఒక తిట్టులాగా మన దేశంలో ఎలా మారిపోయింది, ఎవరు మార్చేశారు? నార్త్ ఈస్ట్ వాళ్ళు కనిపిస్తే చాలు చైనీస్ అని చెప్పి, ముస్లిమ్స్ని పాకిస్తానీ టెర్రరిస్ట్ సపోర్టర్స్ అని చెప్పి, దళిత్స్ అండ్ ట్రైబల్స్ని రైస్ బ్యాగ్స్ అని చెప్పి, అంటే వాళ్ళ ఒపీనియన్స్నో వాళ్ళ హక్కులనో వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తే, క్రిస్టియన్స్ అంతా కన్వర్షన్స్ చేసేవాళ్ళు అని చెప్పి, రాజ్యాంగం గురించో హక్కుల గురించో ఎవరైనా మాట్లాడితే వాళ్ళని అందరినీ కూడా కమ్మీలు అని చెప్పి దూషించడం, ద్వేషించడం మన దేశంలో ఇది చాలా నార్మలైజ్ అయిపోయింది. చాలా నార్మలైజ్ అయిపోయింది. నార్త్ ఈస్ట్ వాళ్ళ మీద అయితే రేసిస్ట్ అటాక్స్ చేయడం ఇప్పుడు ఫస్ట్ టైం ఏం కాదు. 2014కి ముందు కూడా నీడో తానియా అనే ఒక అరుణాచల్ ప్రదేశ్ యువకుడిని 4 వ్యక్తులు ఇలాగే రేసిస్ట్ అటాక్ చేసి చంపేస్తే అప్పట్లో అది పెద్ద సంచలనమైంది. కానీ ఆ తర్వాత కూడా ధోరణి ఏమీ మారలేదు. స్టూడెంట్స్ మీద జరిగే దాడులైనా సరే ఇలా వార్తల్లోకి అప్పుడప్పుడు వచ్చి మనకు కనిపించేలాగా, మనం తెలుసుకునేలాగా ఉంటున్నాయి. కానీ సాధారణ పౌరుల మీద, నార్త్ ఈస్ట్ నుంచి వేరే రాష్ట్రాలకు వెళ్ళి బతుకుతున్న వాళ్ళ మీద జరిగే దాడులు, అవహేళనలు కనీసం చర్చలో కూడా రావు. నార్త్ ఈస్ట్ స్టేట్స్ గురించి మీడియా చాలా తక్కువగా ఫోకస్ చేస్తుంది. అక్కడ ఏం జరిగినా, వాళ్ళకి ఏం జరిగినా కూడా మీడియాలో విస్తృతమైన కవరేజ్ ఉండదు. ఈ కామెంట్స్ ఒకసారి చూడండి. కొంతమంది బంగ్లాదేశ్ లీడర్స్ చాలాసార్లు ఇండియా మ్యాప్ చూపించి ఈ చికెన్ నెక్ కట్ చేసేస్తే నార్త్ ఈస్ట్ మొత్తం కూడా బంగ్లాదేశ్లో కలిపేసుకోవచ్చు అని చెప్పి మాట్లాడితే కామన్గా ఇలాంటి కామెంట్స్ కనిపిస్తాయి. ఏంటవి? నార్త్ ఈస్ట్ 7 సిస్టర్స్ని ప్రొటెక్ట్ చేయడానికి ఇండియాలో 21 బ్రదర్స్ ఉన్నారు అని చెప్పి. కానీ అది నిజమా? ఇలాంటి అటాక్స్ అది ఏమాత్రం నిజం కాదు అని చెప్తుంటాయి. సో మా రూపం చూసి మా 21 బ్రదర్సే మమ్మల్ని హేళన చేస్తుంటే మేము ఇంకా ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పి ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నారు. ఈ 21 బ్రదర్స్ నుంచే మాకు ఇప్పుడు రక్షణ కావాలి, మాకు ఒక చట్టం కావాలి అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. నిజానికి ఇక్కడ పరిష్కారం చట్టంతో కూడా రాకపోవచ్చు. ఈక్వాలిటీ గురించి, హ్యుమానిటీ గురించి, మన దేశ మౌలిక స్వరూపమైన యూనిటీ ఇన్ డైవర్సిటీ గురించి తెలిసిన వాళ్ళు ఎవరూ కూడా ఎప్పుడూ కూడా రేసిస్ట్, క్యాస్టిస్ట్, హేట్ కామెంట్స్ చేయరు. మన దేశంలో పిల్లలకు ఈక్వాలిటీ గురించి, భారతదేశంలో ఉండే రకరకాల రూపురేఖలతో మనుషులు ఉండడం గురించి ఎల్కేజీ నుంచి పిల్లలకి చెప్పించాలి. అట్లా చెప్పకపోతే ఇందాక చూపించిన వీడియోలో పిల్లల్లాగే మన పిల్లలు అలాగే పెరిగి అలాగే పెద్దవుతారు. ఎక్కువ డిస్క్రిమినేషన్ ఫేస్ చేస్తున్న సమూహాల గురించి ఇంకా పర్టికులర్గా, ఇంకా ఫోకస్డ్గా అందరూ తెలుసుకునేలాగా, ఆ అవేర్నెస్ పెంచేలాగా, ఈక్వాలిటీ తీసుకొని వచ్చేలాగా మనం సపరేట్ సిలబస్ క్రియేట్ చేసి వాటిని ప్రచారం చేయాలి. మరీ ముఖ్యంగా కులము, మతము, జాతి విషయాల్లో డిస్క్రిమినేట్ చేస్తూ ఏ ఒక్క హేట్ క్రైమ్ జరిగినా కూడా అది యూనిటీ ఇన్ డైవర్సిటీకి జరిగిన దాడిగా ప్రకటిస్తూ టాప్ లీడర్స్, ప్రధానమంత్రి స్థాయిలో ఉండేవాళ్ళు, ముఖ్యమంత్రులు, వీళ్ళు చాలా తీవ్రంగా వాటిని ఖండించాలి, వెంటనే చర్యలు తీసుకోవాలి. నిజానికి నార్త్ ఈస్ట్ మిగతా దేశం కంటే చాలా విషయాల్లో చాలా ముందుంది అనే విషయం కూడా మనకు చాలా మందికి తెలియదు. అక్షరాస్యతలో భారతదేశంలో కేరళ కాదు హైయెస్ట్ లిటరసీ ఉన్న స్టేట్, మిజోరాం. అలాగే నాగాల్యాండ్ 3rd ప్లేస్లో ఉంది, మేఘాలయ 5వ ప్లేస్లో ఉంది, త్రిపుర 6వ ప్లేస్లో ఉంది, సిక్కిం టాప్ 10 ప్లేస్లో ఉంది. చాలా తక్కువ జనాభా ఉన్న నార్త్ ఈస్ట్ రాష్ట్రాల నుంచి 50,000 మంది కంటే ఎక్కువ మంది సైన్యంలో ఉన్నారు. మేరీ కామ్, మీరాబాయ్ చాను, లవ్లీనా బోర్గోహైన్ ఈ ఒలింపిక్ విజేతల్ని తయారు చేసింది ఈశాన్య రాష్ట్రాలే. స్పోర్ట్స్కి వాళ్ళు చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు, చదువుకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు, పర్యావరణానికి చాలా ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు, క్లీన్లీనెస్ని ప్రేమిస్తారు, ఎప్పుడు వాళ్ళ చుట్టూ పరిశుభ్రంగా ఉండాలి అని కోరుకుంటారు. పచ్చదనం, పరిశుభ్రతకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు వాళ్ళు. అలా సివిక్ సెన్స్ చాలా ఎక్కువగా ఉన్న నార్త్ ఈస్ట్ పీపుల్ని చూసి సివిక్ సెన్స్ ఏమాత్రం లేని వాళ్ళు హేళన చేస్తున్నారు మన దేశంలో. అందుకే ఏంజల్ తండ్రి తరుణ్ చెక్మా, నా కొడుకు భారతీయుడిగా చనిపోయాడు కానీ అతన్ని చైనీస్ అనే పేరు చెప్పి చంపేశారు అని చెప్పి
చాలా ఆవేదనగా చెప్పిన మాటలు మనలో ప్రతి ఒక్కరిని హంట్ చేయాలి. మనం నార్త్ ఈస్ట్ రాష్ట్రాలని అంటే ఆ భూభాగాల్ని ఓన్ చేసుకున్నంతగా అక్కడుండే మనుషుల్ని వీళ్ళు మన మనుషులు అని చెప్పి ఓన్ చేసుకుంటున్నామా? ఎంతమంది అలా ఓన్ చేసుకోగలుగుతున్నారు? మీరు నార్త్ ఈస్ట్లో కనుక తిరుగుంటే, అక్కడ ట్రావెల్ చేస్తుంటే మీ అనుభవాల్ని, అక్కడుండే మనుషులు మిమ్మల్ని ఎలా ట్రీట్ చేశారో ఆ విషయాల్ని ఖచ్చితంగా ఈ వీడియో కింద కామెంట్స్లో తెలియజేయండి. చాలామందికి వాటిని చదివే ఆసక్తి ఉంటుంది. నేను కూడా తప్పకుండా చదువుతాను. ఫ్రెండ్స్, నేను పోడ్కాస్ట్లు చేయడాన్ని సీరియస్గా తీసుకోవాలనుకుంటున్నాను. కానీ నాకు ఒక డౌట్ ఏంటంటే, పోడ్కాస్ట్లు ఇదే ఛానల్లో అప్లోడ్ చేస్తే బెటరా, లేకపోతే వేరే ఛానల్ తులసి చందు పోడ్కాస్ట్ అట్లా ఏదైనా ఛానల్ క్రియేట్ చేసి అందులో పెడితే బెటరా? మీరేమనుకుంటున్నారు? నిజంగా నేను వేరే కొత్త ఛానల్ క్రియేట్ చేస్తే మీరు సపోర్ట్ చేస్తారా? సో మీ బెస్ట్ సజెషన్ ఏంటో నాకు కామెంట్స్లో తెలియజేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.